మా ముఖ్యమైన పాయింట్ వెరీ క్లియర్. ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాము. తెల్లాపూర్లో విద్యుత్ నగర్ కలవాలనేది మా ఆకాంక్ష, మా కోరిక. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాకుండా తెల్లాపూరు డివిజన్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని, సర్కిల్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని మా కోరిక, మా ఆకాంక్ష, మా పార్టీ మొత్తం అందరి ఆకాంక్ష అదే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మూడో విషయం కూడా ఏంటంటే, లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే, సైబరాబాద్కు సంబంధించిన ఏదైతే మొత్తం టోటల్గా 300 డివిజన్లలో 100 డివిజన్స్కి ఒక సైబరాబాద్ మేయర్గా ఎట్లయితే అనుకుంటున్నారో, సైబరాబాద్కు సంబంధించిన మేయర్ని ఇదే తెల్లాపూర్ ఆఫీసులోనే పెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి తెల్లాపురం ఇంకా పెద్దగా అవుతుంది. జోనల్ ఆఫీసే కాదు, ఇంకా మేయర్ ఆఫీస్ కూడా ఇక్కడే కావచ్చు. కాబట్టి అందరము ఒక మంచి ఆశావంతో, మంచి పాజిటివ్ ఆలోచనతో ముందరికి వెళ్దాము. ఎటువంటి రాజకీయాలు ఇలా మీరు చేయొద్దు, మేము కూడా చేయము అని మేము మాటిస్తున్నాం. అయితే మిత్రులారా, చిన్నగా ఒకటే చెప్తున్నా, ఆయన ఇన్ని ఏళ్ళు చేసిండు కదా, మాకు ఫోన్ చేసి మా అధ్యక్షులకు మాకు ఎవరికో చేసి ఇట్లా మనం అనుకుంటున్నాము, ఇట్లా విద్యుత్ నగరు భారతీనగర్లో కలిసింది కాబట్టి మన అందరం కలిసి ఒక మినిస్టర్ దగ్గర పోదాం, లేకపోతే ఏదో పోదామంటే మేము ఎందుకు రాము? ఆయన ఏమన్నా మాకు దుష్మనా? అందరం ఒకటే ఊరోళ్ళం. పార్టీ ఇప్పటిదాకా అన్నట్టు పెద్దలు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి మేము ఏదైనా ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలలో, ఇప్పుడు నాయకుడు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, ప్లాట్లు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి అప్పుడు అన్ని పార్టీల దగ్గర పోయి సాధించుకున్నాం. 4 కాలనీలు అయినాయి. ఒక్కొక్క ప్లాట్ వాల్యూ ఇప్పుడు ₹1,00,00,000. సుమారు ఆల్మోస్ట్ ఒక 1,800-1,500 ప్లాట్లు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కటి పోయింది. అంత బెనిఫిట్ అయింది ఊరు పెద్ద మనుషుల ద్వారా. వాళ్ళు ఎప్పుడు ఒకరోజు కూడా వచ్చి నీలాగా నేను చేసినా అని ఎప్పుడు చెప్పుకోలేదు. అయితే మీరు ఎప్పుడైతే సభల తప్పుడు మాటలు మాట్లాడారో అప్పుడే మేము 5:30కు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తప్ప, మాకు ఇనిషియేటివ్గా మా సంస్కృతి అది కాదు, ఒకరిని దూషించడమో ఒకరిని చేయడమో కాదు. మీరు మమ్మల్ని దూషించినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడినందుకే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఆ రోజు కూడా వెరీ క్లియర్గా చెప్పినాం. మా ప్రెస్ మీట్లో కూడా మేము సబ్జెక్ట్ మీదనే మెజార్టీగా మాట్లాడినాం. 1-2 మాటలు ఫ్లోలో వచ్చినా దాని విషయంలో క్లారిటీ కూడా ఇచ్చినాం. అది పలానా సందర్భం అని ఎక్కడ కూడా పర్సనల్గా ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడలేదు, సబ్జెక్ట్ మీద పోయినాం. ఈరోజు కూడా అది పాయింట్. అయితే రెండోది ఏంటంటే, సోమిరెడ్డి గారు మీ సంస్కృతి ఎట్లుందంటే, మేము చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా అంటే, వీళ్ళు సావని వీడు పీడ పోతుంది అని అంటున్నాడు మమ్మల్ని. ఇదా మీ సంస్కృతి? ఒక ప్రెస్ మీట్కే భయపడి మీరు అంతగానే ఏడుస్తారా? మీరు ఇమ్మీడియట్లీ, మేము మొన్న కూడా అన్నాము, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ గారు కూడా సైకియాట్రిస్ట్ దగ్గర పోయి చూపించుకోవాలి. సేమ్ మీరు కూడా పోయి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించుకోవడము మా ఫస్ట్ అడ్వైజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఒకరు సావాలని కోరుకోవడము నేను అసలు విచిత్రం అనిపిస్తుంది. మేమైతే మీరు ఆరోగ్యాలతో మంచిగా, మీరు మీ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, దాంతోపాటు మీ తోటి ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను, మేము ఎవరు చెడు కోరుకోం. మీరు మా సావాలని కోరుకుంటున్నారు. మీరు అది కూడా ప్రెస్ మీట్లా ఓపెన్గా చెప్తున్నారు, వీళ్ళు సావని, వీళ్ళు చస్తే ఒక పీడ పోతుంది అని అంటున్నారు. ఇది మీ యొక్క మైండ్ యొక్క స్థాయి లెవెల్. మీరు జర అర్థం చేసుకోండి. రాజకీయాలలో ఇవి సహజం, గెలుపోటములు సహజము, ప్రశ్నలు అనేది తప్పకుండా ఉంటాయి. మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, మేము మిమ్మల్ని ప్రశ్నించాము. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఒక పాటు. ఎవరు ప్రశ్నించొద్దు, నాకు నియంతగా నేను ఉండాలి, నన్ను ప్రశ్నించోడు సావని అంటే మీ యొక్క గుణం తెలిసిపోతుంది దీంతోనే. ఇది తప్పు అని చెప్తున్నా. రెండో విషయం వస్తే, మీరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరెత్తారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, వారి తండ్రి దర్శన్ గౌడ్ గారు, మళ్ళీ వాళ్ళ పెద్దనైన లింగమయ్య గౌడ్ గారు, వీళ్ళ చరిత్ర మీకు తెలుసా? అసలు వాళ్ళ చరిత్ర అందరికీ, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. లింగమయ్య గౌడ్ గారి పేరు మీద కాలనీలే ఉన్నాయి, దర్శన్ గౌడ్ గారి పేరు మీద కాలనీలు ఉన్నాయి. వాళ్ళ సొంత భూములు 100 ఎకరాలు కాలనీలకు దానదత్తం చేశారు. రోడ్ల గురించి వాళ్ళు కొన్ని ఏళ్ళు అక్కడ సర్పంచ్ లాగా చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన 9,000 మెజార్టీతో అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలో మొత్తం రాష్ట్ర చరిత్రలనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన గెలిచిన 2 నెలలకే హరీష్ రావు గారు, ఎప్పుడైతే మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో, ఆయనను సర్పంచ్గా 2 ఏళ్ళు కూడా మీరు చేయనీయకుండా ఆయనను టార్చర్ పెట్టి సస్పెండ్ చేయించి, టీఆర్ఎస్లోకి వస్తేనే మిమ్మల్ని నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు సస్పెండ్ చేపిస్తామని రకరకాలుగా చేయించి ఆయన టార్చర్ పెట్టలేదా మీ హరీష్ రావు పుణ్యాన? మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనను చేపించిందా? 5 ఏళ్ళు కంప్లీట్ చేయించిందా? ఆయన చేసిన అభివృద్ధి అంటే వాళ్ళు మొత్తం అమీన్పూర్ ఎన్నైతే బీరంగూడ కాలనీలో వాళ్ళ పుణ్యానే
నీలాగా ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఓ అని ఎప్పుడు అనలేదు. నెక్స్ట్ టైం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అండి. సోమిరెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు ఎత్తడం మానేయండి. మన ఊరు మన సమస్య మనం చర్చించుకుందాం. ఎంత మీరు ఎన్ని 10 ప్రెస్ మీట్లు పెట్టండి, మేము కూడా వస్తున్నాం. అంతేగాని మీరు తప్పుడు మాటలు మాట్లాడితే మా ప్రెస్ మీట్కే నువ్వు ఏడ్చుకుంటా ఏడుస్తున్నావు. మా బృందము పొడంచెరు నియోజకవర్గం బృందం దిగిందంటే నువ్వు ఏడుంటావు అర్థం చేసుకో. అంతవరకు రానిచ్చుకోకండి, అంతవరకు రాదు అని మేము ఆశిస్తున్నాం. ఇది ఇక్కడికి క్లోజ్ చేసుకోండి ఈ మ్యాటర్ని. రెండో విషయం ఏంటంటే, నాకు నన్ను పర్సనల్గా మీరు ఎలిగేషన్ చేసారు. దేని విషయంలో? ఏలియన్స్ అనే సంస్థ, మేము అప్పుడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఉన్నాము. అప్పుడు వాజిద్ గారు ఉప సర్పంచ్ ఉండే, కిష్టఫార్ గారు సర్పంచ్ ఉండే. ఆ విషయంలో నేను వాజిద్ గారు సిపి గారు మేము ముగ్గురం కలిసంట పర్మిషన్లు ఇచ్చింది. ప్లస్ మేమే బొందలగడ్డను కూలగొట్టినామంట. ఇది ఎంత తప్పుడు మాట మాట్లాడుతున్నారంటే, ఆ రోజు తీర్మానం కాపీ ఏదైతే మీ దేవేందర్ గారు చూపించారో మీరు కేవలం డాకారెడ్డి గారిదే చదివారు. ఆ రోజు పర్మిషన్ టైంలో ఇద్దరం వ్యతిరేకించినాం. ఎఫ్టీఎల్ ల్యాండ్ వరకు ఏ పర్మిషన్ ఇవ్వద్దని. అది దాంట్లో ఒకరు డాకా శ్రీనివాస్ రెడ్డి గారు, రెండో వ్యక్తి ఎల్ రవీందర్, ఇద్దరమే వ్యతిరేకించినాం. నా పేరు ఎందుకు చెప్పలేవు? నేను 16వ వార్డు మెంబర్ అప్పుడు ఉన్నప్పుడు కింద నాదెందుకు చదవలేను మీరు? ఈ విషయాన్ని మీ దగ్గర పేపర్ రికార్డు ఉంది. రెండో విషయం ఏంటంటే, ఆ బొందలగడ్డలకు అసలు మాకు ఎటువంటి సంబంధమే లేదు. నువ్వు ఈ విషయాన్ని ప్రూవ్ చేయాలి. వారం రోజులు టైం ఇస్తున్నాము. ఈ వారం రోజులలో నువ్వు ప్రూవ్ చేయని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో మేము పరువు నష్టం దావా మీ మీద తయారు చేస్తున్నాం. ఆల్రెడీ లీగల్గా మేము మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లీగల్ ఫైట్కు రెడీ ఉండండి సోమిరెడ్డి గారు. మీరు మా సిపి గారు ఇప్పటిదాకా తక్కువనే చెప్పిన దాని గురించి 1000 కోట్ల ఆస్తులు కూడా కొట్టుకున్నారన్న ఏలియన్స్. దాంట్లో ఎన్ని ఇప్పుడు లెక్క వేయండి. ఈరోజు సుమారు 800 కోట్ల ఆస్తులు వాళ్ళు ఏలియన్స్లో పొడగొట్టుకున్నారు. వాళ్ళు ఈరోజు కూడా బాధపడుతున్నారు. 20 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ కాలేదు. మీరు చెప్పారు కదా ఇప్పటిదాకా 6 ఎకరాలు నాకు ఇచ్చి నేను డెవలప్ అవుతున్నాను. వాళ్ళు 20 ఎకరాలు పొడగొట్టుకుని ఎంత బాధపడాలి? నువ్వు ఏ రోజైనా చూసినావా మేము బొందల వలగొట్టింది? మాకు ఎప్పుడో మాకు అట్లాంటి బుద్ధులు కానీ అట్లాంటి ఆలోచనలు మీకున్నాయి కాబట్టి మీ బుద్ధిలో అవే ఆలోచనలు వస్తుంటాయి ఎప్పుడు. ఇది మానుకోండి. వారం రోజులు టైం ఇస్తున్నాము. ఖచ్చితంగా మీరు క్షమాపణ బహిరంగంగా చెప్పాలి, లేదా మీరు లీగల్ యాక్షన్ రెడీ ఉండండి. బాబ్జీ గారు ఆయన ఏమంటాడు ఎంఐజీ గురించి? హనుమాన్ టెంపుల్లో మేము హనుమాన్ టెంపుల్ కట్టనీకే మేము పైసలు వసూలు చేసినామా? బాబ్జీ గారు, నేను ₹1 ఎవరి దగ్గర వసూలు చేసినట్టు నువ్వు ప్రూవ్ చేస్తే నేను చెప్తున్నా, దేనికైనా నేను రెడీ. అది చేయని పక్షాలు నీకు కూడా వారం రోజులు టైం ఇస్తున్నాము. నువ్వు ప్రూవ్ చేయకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము వసూలు చేసింది టోటల్ మెయిన్ కాదు, అక్కడ ఇద్దరు ఉన్నారు మాకు, కార్యదర్శి ప్లస్ ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు భార్గవ్. ప్రతి రూపాయి వాళ్ళ దగ్గర ఉంది. నేను నా సొంతంగా 5 లక్షలు చందా రాసి నేను 6 లక్షల దాకా ఇచ్చిన. మేపాల్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే గారు 10 లక్షల చందాని అందరి ముందర శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిండు. ₹1 కూడా నేను ఎప్పుడు కలెక్షన్ చేసే అలవాటు నాకు చరిత్ర లేదు. ఆ హనుమాన్ టెంపుల్ ఆపింది మొత్తం ఎవరో తెలుసు, మీరు కాదా? మీ సోమిరెడ్డి గారు మొత్తం అప్పుడు చైర్మన్ ఉండే అధికారులను పంపించి ఆపియలేదా? ఎందుకు? రవీందర్కు పేరు వస్తుంది, ఎల్ రవీందర్కు పేరు రావద్దనే కదా మీరు అందరు గూడుపుటాన్ని చేసి మొత్తము దాన్ని ఆపియడానికి ప్రయత్నం చేస్తే. తర్వాత ఒకరోజు శ్రీరామనవమి రోజు నీలమ్మది గారు మేము ఆల్రెడీ స్లాబు మొత్తం చెక్క కొట్టేసి స్టీల్ కొట్టేసేసి 6-7 నెలలు ఆగింది స్లాబు సాగితే. ఆయన నీలమ్మది గారు శ్రీరామనవమి రోజు వచ్చి ఎందుకు ఇది ఆగిందంటే పలానా ఇష్యూ నడుస్తుందన్న, వీళ్ళు అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటే, ఎవరు వచ్చినా సరే అన్న నేను ఇది వేపిస్తున్న ఈ వారంలో మీరు ముహూర్తం పెట్టుకోండి అని చెప్పిన నెక్స్ట్ డేనే రాత్రి వీళ్ళు ఎవరికి చెప్పకుండా వచ్చి రెడీ మిక్స్లు తెచ్చి కాంక్రీట్ వేసేసారు. అప్పటిదాకా మేము ఏం చేసినా కూడా పోలీసులను పంపించి ఆపిన వాళ్ళు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎందుకు రాలేదంటున్నా. మీరు వేసేటప్పుడు ఎవరు రారు, మేము వేసేటప్పుడు అడ్డుకుంటారు. రాత్రి కాంక్రీట్ వేసి మేము చేసినాం మేమే కాంక్రీట్ తెచ్చి చేయడమా? అంతకుముందు ఆ మొత్తం 20 ఏళ్ళు ఆ గుడిని కాపాడింది మేము. అక్కడ వినాయక చవితి కానీ ఆ శ్రీరామనవమి చేస్తుంది మొత్తం ఎంఐజీలో మేము. ఏం చరిత్ర మీరు చేసారు? ఈ విషయంలో
నేను బాబ్జీ గారికి కూడా చెప్తున్నా, మీరు క్షమాపణ కోరకపోతే మీ మీద కూడా మేము పరువు నష్టం దావాని రెడీ చేస్తున్నాము. వారం రోజుల్లో మీరు కూడా క్షమాపణ చెప్పాలి 100%. ఇంకో విషయం, కమ్యూనిటీ హాల్ హనుమాన్ టెంపుల్ ముందర కట్టిన దాంట్లో అంత ఎంఐజీకి తెలుసు. మీ మొత్తం దాన్ని కట్టిన పర్పస్ ఏంటంటే ఒక గుడిలో పంతులకి ఒక పోర్షను, ప్లస్ ఒక సూపర్వైజర్ కమ్ వాచ్మెన్కి ఒక పోర్షను, శివాలయం పంతులు కూడా ఒక పోర్షను, దాంతోపాటు ఒక 2 ఫ్లోర్లు కమ్యూనిటీ హాల్ ఎవరైనా లోకల్గా ఎంఐజీ కాలనీలో సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అయితే దాని గురించి అని పర్పస్ పెట్టినాం. దాంతోపాటు ఒక రూమ్లో శ్రీశక్తి మహిళా సంఘం అని కౌన్సిలర్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కుట్టు మిషన్లు, దానికి సంబంధించిన కుట్టికి సంబంధించింది లేదా డ్రాయింగ్ సంబంధించింది కోర్సెస్ సంబంధించింది ఫ్రీగా మేము డబ్బులు ఖర్చు పెట్టి సమ్మర్ క్యాంపులలో ఫ్రీగా వాళ్ళకి పంచడము. ఎప్పుడైనా అప్పుడప్పుడు వాళ్ళకి లేడీస్కి ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ క్యాంపులు డబ్బులు మా సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాం. అది సర్వీస్ ఓరియంటెడ్. ఇప్పుడున్న మా బ్రదర్ ఎవరైతే అంటున్నావో నువ్వు, ఆయన సూపర్వైజర్ లాగా ఒక వాచ్మెన్ లాగా పొద్దున 5 గంటలకు లేచి వచ్చి చూడు. నువ్వు వాకింగ్ పోతావు కదా, వచ్చి చూడాడా 5 గంటలకు లేచి మొత్తం గుడి అంతా కడిగి సాఫ్ చేసి మా భార్యాభర్తలు, మా వదినే, మా బ్రదర్ మొత్తం గుడి హాల్ అంతా సాఫ్ చేసి పొద్దున సాయంత్రం సర్వీస్ చేస్తున్న గుడికి ₹1 తీసుకుంటలేరు. సర్వీస్ అంటే అది దోసుకున్నట్టు. దేన్నంటారు తెలుసా? రోడ్ నంబర్ 15 దుర్గామాత టెంపుల్ పేరు మీద పక్కనున్న ఎస్పీఎస్ స్కూల్లో ఏదైతే మొత్తం దుర్గామాత టెంపుల్ పక్కకు ముందున్న దుర్గామాత ముందున్న ఏదైతే ప్లాటు పక్కకున్న ఓపెన్ ప్లేస్ సుమారు 1 ఎకరా ప్లేస్ను కబ్జా చేసుకొని బ్యారికేడ్ చేస్తారు. స్కూల్ ఏది మన శివాలయం దగ్గర బ్యారికేడ్ చేసి మొత్తాన్ని కబ్జా చేసుకొని లక్షలు ఫీజులు వసూలు చేసుకొని దోచుకుంటుంది ఎవరు? మీ వాళ్ళు కదా, మీ అనుచరు సోమిరెడ్డి గారి అనుచరులు కదా. మేము అందులో మీ అందరి పార్ట్నర్షిప్ లేదా? మీరు ఆ దోచుకున్నది ఒక్కరోజు మీకు నిజాయితీ ఉంటే ఆ పాయింట్ అడగండి. ఎందుకు ఎంఐజీలు అంత దోచుకుంటున్నారు? దానికి సంబంధించిన దాంట్లో కూడా నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా. ఇది చూడండి ప్రెస్ మిత్రులారా, ఇది మేము ఆర్టీఐ దీని మీద మేము తెచ్చుకున్న వివరాలు తూర్పుసీని గారు దీన్ని మాకు అందించడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఉంది. కేంసారాం యాదగిరి గారు సొసైటీ అప్పుడు సెక్రటరీగా ఉన్నారు, దుర్గామాత టెంపుల్ అధ్యక్షులుగా ఉన్నారు, ప్లస్ ఆయన కొడుకే శ్రీధర్ గారు దానికి స్కూలు యజమాని. ఈయన యాజ్ ఏ సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్ఓసి ఇస్తాడు. సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్ఓసి వాళ్ళ కొడుకుకి ఇస్తాడు కేంసారాం శ్రీధర్. యాజ్ ఏ దుర్గామాత టెంపుల్ అధ్యక్షుడిగా ఆయననే, వాళ్ళ కొడుకుకి ఆయనే దానికి మొత్తం ఆ టెంపుల్ అంతా రాసి ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆయన్నే యాజ్ ఏ దీనికి అధ్యక్షుడిగా మొత్తం దీన్ని చూసుకుంటాడు. ఇదే సేమ్ శ్రీధరు దాన్ని మెయింటైన్ చేస్తుంటాడు, సపోర్ట్ విత్ సోమిరెడ్డి గారు. ఇది 1 ఎకరా లక్షలు వసూలు చేస్తున్నారు ఫీజులు. దీని లక్షల రూపాయలు దోపిడీ అవుతుంది. మీకు నిజాయితీ ఉంటే దీని మీద అడగండి. ఇది ఎవరు సపోర్ట్ ద్వారా చేస్తున్నారు? సోమిరెడ్డి గారు 5 ఏళ్ళు సర్పంచ్గా, వాళ్ళ భార్య చైర్మన్గా 5 ఏళ్ళు, వాళ్ళు గెలిపించిన ఎమ్మెల్యేనే ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఇప్పటిదాకా అంటాడు మీరు 2 ఏళ్ళు అయింది మీ అధికారం. అయ్యా, మా అధికారము రాష్ట్రంలో వచ్చింది లోకల్ 2025 జనవరి వరకు మీదే అధికారం ఉండే. 1 సంవత్సరం తర్వాత మీరు గెలిపించిన ఎమ్మెల్యేనే ఇప్పుడు కూడా ఉన్నాడు. మీ అధికారులందరూ, ఇక్కడున్న అధికారులు లోకల్ ఈ నియోజకవర్గంలో అధికారులందరూ మీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఈరోజు కూడా మీకు అన్ని అవగాహన ఉన్నాయి. ప్రతిదీ మీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీ అధీనంలోనే మీరు చెప్పిందే వింటాడు. మీరు చెప్తున్నారు కదా ఫంక్షన్ హాల్, మీరు ఓపెనింగ్ ఆల్రెడీ చేసిర్రు. ఆ ఫంక్షన్ హాల్ని ఎమ్మెల్యే గారు చెప్తే ఎందుకు ఓపెన్ కాదు? ఎమ్మెల్యే గారితో చెప్పి ఓపెన్ చేయించుకోండి. మీ అధికారమే, మీదే నడుస్తుంది ఇక్కడ. ఇంకా మా మీద రుద్దడం కాదు. ఇంకో విషయము, దాంతోపాటు ఆయన ఏమంటాడు, ప్లాట్లు మా పీరియడ్లు ఏమి అమ్మిరని సాక్ష్యాలు తెస్తే దేనికైనా రెడీ అన్నాడు కదా. రెడీ ఉన్నాయి సాక్ష్యాలు. రెడీ అయిపో, నువ్వు దేనికైనా రెడీ అయిపో. ప్రజాస్వామ్యంలో మేము ఎవ్వరి చెడు కోరుకోము. సోమిరెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా,
మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాం. కానీ ఇవన్నీ చూసి నువ్వు భయపడగలవు, జాగ్రత్త, భయపడకు. నువ్వు రాజకీయంలో అన్నీ ఎదుర్కోవాలి. భయపడొద్దని చెప్పి మరీ చూపిస్తున్నా. ఎందుకంటే ఆయన ఒక్క ప్రెస్ మీట్కే ఏడుస్తూనే ఉన్నాడు ప్రెస్ మీట్లో. పాపం మా మల్లన్న ఓదార్చి ఆయనని అది కట్ చేసిర్రు. అది మాకు వేరే వాళ్ళు వీడియోలు పంపించారు. ఇది ఫస్ట్ చూడండి, డాక్యుమెంట్ నంబర్ 15782 డేటెడ్ 2021. ఇంట్లో ఇంకో మన సెక్రటరీ గారు యాదగిరి గారు ఉన్నారు. అక్కడ వాళ్ళ అక్కడున్న డైరెక్టర్లో కూడా ఎక్కడ అనుమతి లేకుండా వాళ్ళు సేల్ డీడ్ చేసి కరెక్ట్గా చూపిస్తాం. ఇంకో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ చూపిద్దామని చూడండి. 108 గజాలు అమ్మిరు వీళ్ళే. ఈ సోకాల్డ్ ఎవరైతే యాదగిరి గారు ఉన్నారో ఆయన ఈ శివాలయాన్ని అమ్మేసి, అంటే వాళ్ళ లిటరల్గా దుర్గామాత టెంపుల్లో మొత్తం ఇచ్చేసిండు, వాళ్ళ కొడుకుకు దారాదత్తం చేసేసిండు. ఇంకో ఈ ప్లాట్లు కూడా అమ్ముకున్నారు చూడండి. అమ్ముకున్న చూపించండి అన్నారు కదా. ఇంకో ఇది డాక్యుమెంట్ నెంబర్ 30368/2019. ఇంకో చూడండి, ఇది 2019లో అయింది. ఇంకో చూడండి వీళ్ళు ఉన్నారు. అట్లనే ఇంకో డాక్యుమెంట్ డాక్యుమెంట్ నెంబర్ 32504/2019. ఇంకో చూడండి. అది ప్రతి డాక్యుమెంట్ ఇవి ఖాళీ మాకు దొరికినాయి 3 డాక్యుమెంట్లే. అంటే ఇంకా ఉన్నాయి. అవి కూడా మాకు కొంచెం టైం ఇస్తే ఆర్టీఐ ద్వారా అవి కూడా తీపిస్తాము. అయ్యా నువ్వు ప్రూఫ్లు మాకు ఛాలెంజ్ చేయకండి. మేమేమంటున్నామంటే ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్ అనేది పక్కన పెడితే మీకు తెలివి ఉన్నది ఒప్పుకుంటాం. చదువుకోలేని వాళ్ళు కూడా తెలివిమంతులు ఉంటారు. కానీ మీకు చీటింగ్ బుద్ధి ఉంది, అది మానుకోండి. ఈ చీటింగ్ బుద్ధులు మానుకుంటేనే అదవుతుంది. మేము ఇంకో మాట చెప్తున్నాము. కాలనీలా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, సిఏ ఆర్టికల్షిప్ చేసిన, ఎంబీఏ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన, మంచి కంపెనీలో జాబ్ చేసిన తర్వాత నా సొంతంగా వ్యాపారం చేస్తూ నేను బిజీ ఉంటా, ఖచ్చితంగా ఉంటా. ఎందుకంటే నేను రాజకీయంలో సంపాదించుకుంటా, నేను ఆధారపడలే. రోజు రాజకీయాలు చేసుకుంటా, అదే కడనే ఉండి దాని మీద బతుకుతలే. నేను నా బిజీగా ఉంటా. ఎప్పుడు రాజకీయాలు చేయాలో నాకు తెలుసు. దాన్ని రాజకీయాలను సర్వీస్గా అనుకుంటా అంతే తప్ప వ్యాపారం అనుకోను మీలాగా. అదేవిధంగా మా భార్య, ఆమె కూడా గ్రాడ్యుయేట్, జెన్పాక్ కంపెనీలో ఒక మంచి పోస్టు, 1,00,000 పైన జీతం ఉండే. ఆమె వాలంటరీగా కౌన్సిలర్ కాగానే దాన్ని రాజీనామా పెట్టి సర్వీస్ చేస్తుంది. సర్వీస్ చేస్తూ పాటు మహిళా సంఘం పెట్టి మహిళలకు ప్రతి చోట ఎంఐజీల ప్రతి విషయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ రకరకాల మా సొంత డబ్బు పెట్టుకొని చేస్తున్నాం. మీలాగా లక్షలు వసూలు చేస్తలేము ఈ స్కూళ్ళు పెట్టి, ప్రైవేట్ స్కూళ్ళు. అది మీరు అవగాహన తెలుసుకోండి. ఒక ఎడ్యుకేషన్, ఒక సర్వీస్ అంటే ఏంది, ఒక వ్యాపారం అంటే ఏంది. మీరు చేసేది వ్యాపారం, మేము చేసేది సర్వీస్. ఆ తేడా తెలియని వ్యక్తులు మీరు. ఒక్క విషయం మేము ఖచ్చితంగా నేను చెప్పాలి. ఎందుకంటున్నా అంటే ఆ రోజు ఇదే సోమిరెడ్డి గారు నాకు ఫోన్ చేసిర్రు. ఏ రోజు ఈ మొత్తం కౌన్సిల్ అయిపోతున్న టైంలో ఫంక్షన్ హాలు ఇవన్నీ ఓపెనింగ్ చేయాలి, మినిస్టర్ గారి దగ్గర పోయి రమ్మనండి, నేను వస్తా, పిలుద్దాం, ఆయన పిలవండి అంటే నేను సుధాకర్ రెడ్డి అన్న, మళ్ళీ అప్పుడు ఎవరు ఉన్నారు ఇంకా, ప్లస్ మా వైఫ్ కౌన్సిలర్ గారు, మేము పోయి మినిస్టర్ గారిని కోరడం జరిగింది. సార్ మీరు ఓపెనింగ్కి రండి. అట్లానే ఇక్కడ 100 పడకల మినిస్టర్ గారు మా కోరిక మేరకు 100 పడకల హాస్పిటల్ని చేసారు. దాంతోపాటు ఈ ఫంక్షన్ హాల్ ఓన్లీ స్ట్రక్చరే కట్టిరు వాళ్ళు. దాంట్లో ఇంకా ఎక్విప్మెంట్స్ కానీ మిగతావి చాలా రావాలి. దాన్ని కూడా ఆయన వస్తే సహకారం ఉంటుంది. ఈ 100 పడకల దీంతో పాటు ఇక్కడ పోస్ట్ ఆఫీసు, రేషన్ షాపులు, మిగతా వాటిని శాంక్షన్ చేయించుకుందాము అని ఒక మంచి ఉద్దేశంతో మేము పోయి పిలిస్తే ఆయన ఒకటే మాట అన్నారు మినిస్టర్ గారు, మీ లోకల్లో ఇప్పుడు కూడా మహిళా చైర్మన్ ఉన్నది, ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆమె మమ్మల్ని పిలవాలి, నేను ఆమెని మించిపోవడం తప్పు, ప్రోటోకాల్ మనం పాటించాలి, ఆమెను వాళ్ళని వచ్చి నన్ను ఇన్వైట్ చేయమనండి, లేదా అట్లీస్ట్ ఒక ఫోన్ చేయమనండి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని మినిస్టర్ గారు అన్నారు. అదే మాట ఈయనకు చెప్తే, సోమిరెడ్డి గారికి చెప్తే, నేను రాను, మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు, నేను రానని అన్నాడు ఈయన. మినిస్టర్ దగ్గర మీరు పోరంటున్నారు కదా, మేము పోతామయ్యా, నువ్వు రమ్మంటే నువ్వు రావు, నువ్వు రాకపోయినందువల్ల మినిస్టర్ గారు రాలేదు. అయినా కూడా వీళ్ళు ఆ ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేసిర్రు, ప్రూఫ్స్ ఉన్నాయి, అందరు మీడియా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి.
అంత పెద్ద అబద్ధం ఆడతావా ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయలేదని? ఫంక్షన్ హాల్ ఓపెన్ డే కదా భోజనాలు పెట్టినావు నువ్వు, ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేసి ఫంక్షన్ హాల్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీ అధికారంలోనే 2025 వరకు మీరు ఓపెన్ చేసేసిర్రు. ఎమ్మెల్యే మీ వాళ్ళనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే మొత్తం అధికారులు, ఈ ఉన్న అధికారులందరూ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటనే వింటున్నారు. మీరు ఎందుకు ఓపెన్ చేస్తలేరని మేమే మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వంలో లెవెల్లో మాకు అధికారం ఉంది, లోకల్లో మీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి ఒక్కరోజైనా కూర్చొని ఎందుకు ఓపెన్ అవుతలేదు, మీరు రండి ఓపెన్ చేయండి, లేదా ఆల్రెడీ ఓపెన్ చేసేసినాను దాన్ని యాక్టివ్ ఎందుకు పెడతలేరా అని మీరు ఎందుకు అడుగుతలేరు? ఎమ్మెల్యేని అడిగి చేయించుకోండి. మీరే చూపిస్తున్నారు కదా మొత్తం అవన్నీ అంత బాగాలేదు, స్విచ్ పోలేదు, అవి లేవు ఇవి లేవని మీరే చూపిస్తున్నారు కదా. అది ఆ పని అంతా చేయించుకోండి ఎమ్మెల్యే దగ్గర పోయి. ఎవరు ఆపిర్రు? మేము వచ్చి ఎక్కడన్నా అఫీషియల్ రికార్డు కానీ మేము చెప్పిన రికార్డు కానీ ఆపినట్టు ప్రూవ్ చేయి. మేము ఎప్పుడైనా ఈ అభివృద్ధికి ఎప్పుడు వెనక పోలే. మీరు పోయి మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, పోయి అడిగి ఓపెన్ చేయించుకోండి. ఎవరు వద్దన్నారు? దాన్ని భ్రష్టు పట్టించింది మీరే. అది ఎంతసేపు ఖరాబ్ కావాలి, వీళ్ళని బదనాం చేయాలని నువ్వే ఆపుతలేవా? నువ్వే మీ మనుషులు నువ్వే అన్నావు. మీకు ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి వ్యక్తి మీద నీ కంట్రోల్ ఉంది. వాళ్ళతో చెప్పించి మరీ నువ్వు దాన్ని ఖరాబ్ చేపిస్తున్నావు. దానికి బాధ్యుడవు నువ్వే సోమిరెడ్డి గారు, 100% నువ్వే దానికి బాధ్యుడవు. మీ కంట్రోల్లో లేదా? మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు ఇప్పుడు. ఆ ఎమ్మెల్యే చెప్తేనే అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అన్నీ ప్రతిదీ మా మీద చెప్పకండి. ఈరోజు కూడా మేము ఏమంటున్నాం, ఫైనల్గా ఏమంటున్నాం అంటే మిగతా విషయాలు కూడా మిగతా కౌన్సిలర్లు మరి మిగతా పెద్దలు గ్రామ పెద్దలు మాట్లాడేది ఉంది. అయితే నేను ఫైనల్గా ఒకటే చెప్పా, వాటర్ ప్లాంట్ ఇంకా మొత్తం మూతపడింది కూడా నీ పుణ్యమే, ఆల్రెడీ చెప్పినాం మనం ఆల్రెడీ. అయితే నేను ఏమంటున్నా అంటే ఈరోజు కూడా మీతో రిక్వెస్ట్ చేస్తున్నా ఫైనల్గా, తెల్లాపూర్ సంస్కృతి మంచిది. మన పెద్దలు అంతకుముందు పరిపాలించిన పెద్దలు చాలా మంచి సంస్కృతిని మన తెల్లాపూర్కి ఇచ్చిర్రు. ఎలక్షన్ టైంలోనే ఎవరి పార్టీలు వాళ్ళు చూసుకొని ఎవరి పార్టీలు వాళ్ళ అభిప్రాయాలతో నడుచుకుంటూ మిగతా టైంలో అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసిపోవడము ఒక మంచి సంస్కృతి ఇచ్చిర్రు. ఆ సంస్కృతిని ముందర తీసుకుపోదాం. మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి మేము ఎవరిని అనమనుకుంటే అందరిని తిట్టి, అదేమో ఒకటి ఉందిగా సామెత, పోరా ఏమో తిట్టని పోరా అనే ఒక సామెత ఉంది, నేను చెప్పదలుచుకోలే. అట్లా చెప్తున్నారు. ఫస్ట్ అంతా తిడుతున్నారు, లాస్ట్కు మాకు తిట్టము అని అంటున్నారు. మేము ఇంతవరకు ఇద్దరం మాట్లాడినాం. ఒక అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఒక పద్ధతి లేకుండా మాటనే మాట్లాడడం మేము. నేను ఇంకొక ఫైనల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంస్కృతిని మనము చెడగొట్టుకోకుండా ఏదున్నా అభివృద్ధిలో ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాము, ఏదున్నా మేము రెడీ ఉన్నాము చేయనికే. మీకు ఓపెన్గా ఫ్రీగా రాజకీయాలు పక్కన పెట్టి రండి, అన్నిటికీ మేము. ఎంఐజీ phase 2 అనేది కట్ అవతలు ఉంది కాబట్టి అక్కడ వేసేసినామని చెప్తున్నారు. దీనివల్ల ఆయన ఏం లేదు, చిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడున్న ప్రజలతోని. ఇది సర్కిల్ అనేది దూరం అమీన్పూర్లో ఎక్కడనో వేసేస్తారు, మనకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా మీరు నమ్మకండి. ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే. వార్డ్ ఆఫీసులు అనేవి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి. ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఇప్పటివరకు చెప్పినట్టు పెద్దలు మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ని మేయర్ ఆఫీస్గా, తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజన్. మనం దానికి ప్రయత్నించాలి కానీ ఇది కట్ అవతలుంది, ఇది విడిపోతుంది అంటే. ఇంతకుముందు మన తెల్లాపూర్లో 5 విలేజ్లను కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు? అంటే ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి, మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ లేదు, విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది. అది అలా అనుకుంటే మీ జీవితం అక్కడి వరకే ముగిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ విజన్ అనేది పెద్దగా పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే లాభం. మీరు 10 ఏళ్ళ నుంచి ఆల్రెడీ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏది ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడ నిలబడినా కానీ గెలవాలి. మీరు నిజంగా కరెక్ట్గా అభివృద్ధి చేయలేరు కాబట్టి మీకు ఇవాళ భయం వచ్చి ఇది ఇక్కడ పోతుంది ఇది అవుతుందని చెప్పేసి మీరు ఏవేవో అనుకొని ఊహించి అక్కడున్న ఓటర్స్ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఒక స్కెచ్ వేశారు. అది రియల్లీ నాట్ ఏ గుడ్ ఇనిషియేటివ్ అనేసి మేము అనుకుంటున్నాము. ఇంకోటి పర్సనల్గా వస్తే, హనుమాన్ టెంపుల్ ముందున్న కమ్యూనిటీ హాల్లో 1st ఫ్లోర్ పావని వాడుకుంటుంది అని కౌన్సిలర్ గారు, ఎక్స్ కౌన్సిలర్ బాబ్జీ గారు డైరెక్ట్గా ఎలిగేషన్ పెట్టారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఫీమేల్ బయటికి ఎందుకు వస్తుంది అని అంటేనే మీరు ఆలోచించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయడానికి 1st ఫ్లోర్ అనేది మేము శ్రీశక్తి మహిళా చేయూత సంఘం కింద తీర్మానం కూడా చేసుకున్నాం.
చేసుకొని ఆ బిల్డింగ్లో ఆ ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్కి మాత్రమే యూజ్ చేస్తాము. అందులో పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఎటువంటివి ఎప్పుడు జరగలేదు. ఇది ఖచ్చితంగా బాబ్జీ అన్నగారు ప్రూవ్ చేయాలి, లేకపోతే దీనిపైన మీరు సీరియస్ యాక్షన్ మేము తీసుకుంటాము. డెఫినెట్గా మీరు దీనికి అలిగేషన్గా మాకు అపాలజీ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇది ప్యూర్లీ పర్సనల్ అండి. మా ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండడు, సినిమాలు తీస్తాడు అని ఒక అలిగేషన్. నిజంగా చెప్పాలంటే మన ఈ బీసీ కులాలు, మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ నుంచే వచ్చాము. మేము రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితులు మావి. రాజకీయాల్లో వచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఐఎమ్ ఫుల్ టైమ్ కౌన్సిలర్, నాట్ పార్ట్ టైం కౌన్సిలర్ కాదు, ఫుల్ టైమ్ ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మీటింగ్స్. ఎక్కడికి వెళ్దామన్నా నేను అవైలబుల్గా ఉంటాను. సెల్ఫ్ డ్రైవ్ చేసుకొనన్నా వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టే ముందు, ఒక మాట అనే ముందు ఖచ్చితంగా ఆలోచించి అనాలనా. యాక్టింగ్ చేసిండు, మూవీ తీసిండు, నిజమే అది. బట్ ఇట్ వాజ్ ప్యూర్లీ ఫర్ హిస్ ప్యాషన్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ హిస్ డాటర్. అది రెస్పెక్ట్ చేసి మీరు మాట్లాడాలి. సినిమా తీసిండు అని ఎట్టకారంగా అనేస్తే అది అయిపోదు అక్కడికే. సినిమా చూసి మాట్లాడాల్సింది మీరు. అసలు ఆ సినిమాలో ఏముందనేది మీకు తెలుస్తుండే. మీ సోమిరెడ్డి అన్న చేసిన డ్రామాల ముందు మా ఆయన తెరపైన చేసిన డ్రామా ఈజ్ నథింగ్. నిజం చెప్పాలంటే వదినమని ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బయటికి తీసుకొచ్చి ఆమెని చైర్మన్ చేసిండు. ఆమెతోని రాజీనామా డ్రామా చేయించిండు 5 నెలలు, విచ్ వాజ్ రియల్లీ వెరీ వర్స్ట్ ఇన్ హిస్ కెరియర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు మనకు ఒక చైర్మన్ పదవి ప్రజలు ఇచ్చి నిలబెట్టిండ్రు. ఆమె ఆ చైర్లో కూర్చోబెట్టినప్పుడు ఆ పాయింట్కి ఆమె ఎఫెక్టింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో డీలియేషన్ ఆఫ్ డ్యూటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ చేసినట్టు. అంటే 5 months, దాదాపుగా ఒక 5 months ఆమె రాజకీయ జీవితానికి రాజీనామా, ఉత్తిత్తి డ్రామానే, అది కూడా మళ్ళా ఉత్తిత్తి డ్రామా వేసి 5 నెలలు ఉట్టికి ఇంట్లో కూర్చుంది. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్షన్స్లలోకి పోటీ చేయడానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటనా, మేము నిజం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బీసీ కులాల వాళ్ళు మేము కనీసం ఏదన్నా ఉంటే పని చేసి డబ్బులు అడుక్కుంటాం, కానీ ఉత్తిగా మాత్రం డబ్బులు ఇవ్వండి అని ఏదో కాలు మొక్కినామని చెప్పి అంటున్నారు. కాలు మొక్కే పరిస్థితి అస్సలు ఎప్పుడు తెచ్చుకోము. కాలు మొక్కి ఏదో రాత్రిపూట వచ్చి కాలు మొక్కి అట్లాంటి అవసరం ఎందుకు ఉంటుంది అన్న చెప్పండి మీరు. అసలు మీరన్నా ఇంకా రాత్రి వచ్చి స్లాబులు వేసేసి మేం చేసినాం అని చెప్పి డబ్బులు కొట్టుకుంటున్నారు. కానీ అసలు ఆ హనుమాన్ టెంపుల్ టాపిక్ వస్తే అది సపరేట్ అజెండా. దాని గురించి చెప్పాలంటే మొత్తం చిట్టా ఓపెన్ చేయొచ్చు. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి మేము ముక్కుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పెద్దలు మాట్లాడిన దాని గురించి మళ్ళీ రిపీట్ చేసి అదే మీకు పోక్ చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. డెఫినెట్లీ వీల్ ఆల్సో రెస్పెక్ట్ ఉమెన్. దయచేసి మహిళలని ఇందులోకి లాగకండి. ఏదైనా కరెక్ట్గా పాయింట్ ఉంటే మేము తప్పు చేసినాం ఏదన్నా అంటే డెఫినెట్గా చెప్పండి, మేము కూడా వస్తాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము. పలానా నువ్వు తప్పు చేసినావమ్మా క్షమాపణ చెప్పంటే డెఫినెట్గా చెప్తాం. కానీ తప్పు చేయనప్పుడు మీరు మాత్రం మేలెత్తి ఎవరికి చూపించొద్దు. ఎస్పెషల్లీ మహిళలను రెస్పెక్ట్ చేయడం ఆలోచించుకొని మాట్లాడండి. ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్గా మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.